హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ మీడియా. ఈ రోజు నుంచి HTML, CSS, జావాస్క్రిప్ట్ సిరీస్‌ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది సిరీస్ ఫ్రంట్ ఎండ్ పైన అయితే మీకు అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్స్ అయితే ఐడియా ఉంటాయి. ఈ సెషన్‌లో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఉంటాయి కదా! ఆ థింగ్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయి టుగెదర్‌గా, VS కోడ్ సెటప్ ఎలా చేస్తామో అండ్ మనం ఒక చిన్న బేసిక్ ప్రాజెక్ట్ అయితే చేద్దాము. బై యూజింగ్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో, ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి అనేది మనకి ఈజీగా అండర్‌స్టాండింగ్ అయిపోతది. అండ్ దిస్ ఈస్ అవర్ అజెండా. టు లెర్న్ HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్. సో, దీనిలో 3 లెవెల్స్ ఉంటాయి. బేసికల్లీ బిగినర్ లెవెల్, ఇంటర్మీడియేట్ లెవెల్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్. సో, ఏంటి చాలా తక్కువ టాపిక్స్ ఉన్నాయనుకోవచ్చు. దీస్ ఆర్ జస్ట్ టాపిక్స్. ఇవి మాత్రం జస్ట్ టాపిక్సే. బట్ వీటి లోపల కంటెంట్ మాత్రం చాలా ఎక్కువనే ఉంటది. బిగినర్ లెవెల్‌లో మనం ఎలా కవర్ చేస్తామంటే HTML బేసిక్స్ అండ్ దీస్ ఆర్ ఫండమెంటల్స్. ఓకే. సో, మీకు ఎలాంటి ప్రీ రిక్విజిట్స్ అవసరం లేదు. మీకు ఈ బేసిక్స్ అయితే ఐడియా ఉండాలి. బేసికల్లీ HTMLలో ట్యాగ్స్ అంటే ఏంటి? అండ్ లిస్ట్ ఎలా క్రియేట్ చేస్తారు? టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? అలాంటియన్నీ గూడా మనం HTML బేసిక్స్ అయితే చూస్తాం. అండ్ CSS బేసిక్స్‌లో కలర్స్ ఎలా ఉంటాయి? బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఎలా ఉంటాయి? ఆ థింగ్స్ అన్నీ CSS బేసిక్స్‌లో వస్తాయి. జావాస్క్రిప్ట్ బేసిక్స్‌లో గూడా మనం ఆపరేటర్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ ఏంటేంటి? అని కూడా చూస్తాము. ఓకే. అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్. సో, ఇంటర్మీడియేట్‌లో మనకి HTML అయితే అడ్వాన్స్ లెవెల్‌లో కంప్లీట్ అయిపోతది. అండ్ CSS ఇంటర్మీడియేట్ అంటే ఫ్లెక్స్ బాక్స్, లేఅవుట్స్ ఎలా బిల్డ్ చేస్తారు? సో, అలాంటి కొంచెం ఇంటర్మీడియేట్ లెవెల్ కాన్సెప్ట్స్ అయితే మనం ఈ ఇంటర్మీడియేట్ లెవెల్‌లో అయితే కవర్ చేస్తాం. అండ్ జావాస్క్రిప్ట్ ఇంటర్మీడియేట్‌లో సో, ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? అర్రేస్, ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? ఏమన్నా ఎర్రర్స్ ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనేది మనకి ఈ ఇంటర్మీడియేట్ జావాస్క్రిప్ట్‌లో అయితే వస్తాయి. ఓకే. అండ్ ది ఫైనల్‌గా అడ్వాన్స్డ్ లెవెల్. ఇందులో HTML అండ్ SEO. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. బేసికల్లీ మనం హోస్ట్ చేసిన తర్వాత మన HTMLలో ఉండే ఈ మెటా ట్యాగ్స్ గాని, ఇలాంటి థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ బ్రౌజర్ అండర్‌స్టాండింగ్ చేసుకొని ఎవరైనా మనకి రిలవెంట్‌గా సెర్చ్ చేస్తే మన వెబ్‌సైట్‌ని చాలా ఫాస్ట్‌గా అయితే ఇస్తది. ఓకే. సో, మీరు ఒక యూట్యూబ్ తీసుకోండి. ఒక వీడియోని సెర్చ్ చేశారనుకోండి టెక్ మీడియా అని. మీకు బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. మన ఛానల్ నుంచెల్లి. సో, అక్కడ ఒక డేటా అనేది కామన్‌గా ఉంది క్యాప్షన్‌లో. సో, సిమిలర్‌గా వెబ్‌సైట్‌లో గూడా అలాంటి ఫినామినా ఉంటుంది. సో, థాట్ ఈస్ ఎస్‌ఈఓ. సో, ఎస్‌ఈఓని ఎలా మనం ఫ్రెండ్లీగా చేసుకోగలుగుతాం అనేది గూడా HTML రిలేటెడ్ టాపిక్ కాబట్టి అడ్వాన్స్ లెవెల్‌లో మనం నేర్చుకుంటాం. క్లియర్? యెస్. అండ్ CSS అడ్వాన్స్‌లో అనిమేషన్స్ ఇంకా పెర్ఫార్మెన్స్ ఎలా ఆప్టిమైజ్ చేయగలుగుతాం. అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. ఫ్రేమ్‌వర్క్స్ ఏమన్నా ఉంటే టైల్‌వెంట్ గాని, బూట్‌స్ట్రాప్ గాని సో, ఈ CSS అడ్వాన్స్‌లో అయితే మనం కంప్లీట్ చేస్తాం. జావాస్క్రిప్ట్ అడ్వాన్స్. సో, వెర్షన్స్ ఉంటాయి జావాస్క్రిప్ట్‌లో. సో, వాటి గురించి నేర్చుకుంటాం. అండ్ అసింక్రోనస్ ప్రోగ్రామింగ్ గురించి అండ్ సెషన్ స్టోరేజ్, లోకల్ స్టోరేజ్ అంటే ఏంటో గూడా మనం చూద్దాం. బ్రౌజర్‌లో మనకి స్టోరేజెస్ ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది గూడా డిస్కస్ చేస్తాం. థాట్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ అడ్వాన్స్డ్ లెవెల్ ఇన్ జావాస్క్రిప్ట్. ఓకే. మీకు ఇంకా అడిషనల్‌గా ఏమన్నా వస్తే మాత్రం ఐ విల్ యాడ్ చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ నౌ వి ఆర్ గోయింగ్ టు సీ అబౌట్ కోర్స్ ఓవర్‌వ్యూ లాగా చూద్దాం ఒకటి. సో, మనకి ఫస్ట్ ఏం గావాలి? మనకి కోడ్ రాసుకోవాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అనేది ఉండాలి గదా! మనం ఏదో టెస్ట్ ఫైల్‌లో రాసుకొని ఎగ్జిక్యూట్ చేశా అంటే ఇట్ ఈస్ లెంథీ ప్రాసెస్. రైట్? సో, అలాంటి ప్రాసెస్‌లో మనం ఒక ఐడీఈ వాడుకోవాలి. ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంటల్ అని. వేర్ వి రైట్ ది కోడ్. మనం ఆ కోడ్ రాస్తాం. సో, సింపుల్‌గా ఆహ్, ఐడీని యూజ్ చేసుకుంటే మన డెవలప్‌మెంట్ అనేది ఫాస్ట్ అవుతది. మనం కోడింగ్ అనేది చాలా ఫాస్ట్‌గా చేస్తాం. సో, వాటి కోసమని ఏదో ఒక ఐడీ అయితే వాడుకోవాలి. ఐ ప్రిఫర్ VS కోడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఆర్ యూజింగ్ VS కోడ్. ఓకే. VS కోడ్ డౌన్‌లోడ్ అని క్రోమ్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. అండ్ మనకి ఫస్ట్ రిజల్టే చూపిచ్చేసింది. ఓకే. సో, మీ దగ్గర ఒకవేళ విండోస్ ఉంటే విండోస్ డౌన్‌లోడ్ చేసుకోండి. లైనక్స్ ఆర్ యాపిల్ వాటెవర్ యూ హావ్. ఓకే. సో, చాలా సింపుల్ ఉంటుంది. జస్ట్ ఈ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మనకి ఈఎక్స్‌ఈ ఫైల్ ఇస్తారు. సో, దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ అని కొట్టేస్తే అయిపోతుంది. చాలా సింపుల్. ఓకే. సో, మీరు ఈ VS కోడ్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యూ హావ్ టు డూ మీ లోకల్ సర్వర్‌లో, మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఎక్కడో దగ్గర ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఆ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్‌ని నేను చూపిస్తాను. సో, మన లోకల్‌లో ఏదో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఈ ఫైల్ అని ఉంటుంది కదా! సో, ఇదంతా కూడా VS కోడ్. VS కోడ్ ఇలా ఉంటుంది ఇంటర్‌ఫేస్. సో, మీరేం కంగారు పడనవసరం లేదు. దీంట్లో ఆహ్, మీరు ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే చాలా ఈజీగానే ఉంటాయి. సో, ఇది టెర్మినల్ అండ్ గో రన్ చేసేయడానికి
సో, బంచ్ ఆఫ్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు ఇన్ని ఆప్షన్స్ అయితే లేకపోవచ్చు మీరు ఇనిషియల్‌గా చేసుకుంటే మాత్రం. బట్ ఫైన్. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఉంది గదా! సో, ఇక్కడికెళ్ళి మీరు ప్రిటియర్ అని టైప్ చేయండి. సో, ప్రిటియర్ ఏం చేస్తదంటే మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో అది కొంచెం ఫాస్ట్‌గా హైలైటింగ్ గాని, కోడ్ హైలైటింగ్ చేసి కలర్స్ ఇస్తుంది గదా! సో, అలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. సో, ప్రిటియర్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఐ ప్రిఫర్. ఓకే. సో, ప్రిటియర్ పైన క్లిక్ చేసేసి ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు అన్‌ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ వచ్చింది. బట్ మీకైతే ఫస్ట్ టైమ్ అయితే ఇన్‌స్టాల్ ఆప్షన్ వస్తుంది. ఓకే. అండ్ దెన్ సో, ఈ యొక్క ఆప్షన్ సరిపోతది. అండ్ లైవ్ సర్వర్ అనేది కూడా ఒకటుంటుంది. సో, యాస్ ఆఫ్ నౌ మన కోర్స్‌లో లైవ్ సర్వర్ అయితే యూజ్ చేస్తాం. సో, లైవ్ సర్వర్ ఉంది కదా! ఫస్ట్ వన్. అండ్ ఈ ఎక్స్‌టెన్షన్‌ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, ఈ ఎక్స్‌టెన్షన్ ఏం చేస్తదంటే, మన లోకల్‌లో ఉండే హెచ్‌టీఎంఎల్ ఫైల్స్, సీఎస్ఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ బ్రౌజర్‌లో రన్ చేస్తది. ఓకే. సో, లోకల్‌గా మన హెచ్‌టీఎంఎల్ కోడ్ అంతా రన్ కావాలంటే ఈ లైవ్ సర్వర్ అయితే కావాలి. ఓకే. సో, ఇది కూడా ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఈ 2 థింగ్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఓకే. సో, నీ ఒక ఫోల్డర్ మీకొక ఫోల్డర్ ఎక్కడనో ఆహ్, సి డ్రైవ్‌లోనో ఎక్కడనో ఒక దగ్గర ఫోల్డర్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఆ ఫోల్డర్‌ని ఫైల్ మీద క్లిక్ జేసి, ఓపెన్ ఫోల్డర్ అని ఉంది గదా! సో, ఇక్కడి నుంచెల్లి మీరు ఫోల్డర్ ఓపెన్ జేసుకోవచ్చు. ఆర్ మీరు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ నుంచెల్లి కూడా ఓపెన్ విత్ వీఎస్ కోడ్ అనే ఆప్షన్ ఉంటది. అక్కడి నుంచెల్లి కూడా మీరు ఓపెన్ జేసుకోవచ్చు. మల్టిపుల్ వేస్ అయితే ఉంటాయి. ఓకే. సో, మీరు ఆ క్రియేట్ చేసుకున్న ఫోల్డర్‌ని వీఎస్ కోడ్‌తోని ఓపెన్ చేసుకోవాలి. అండ్ దెన్ మీకిక్కడ ఆ ఫోల్డర్ నేమ్ చూపిస్తది. సో, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ -టీజెడ్ఎం అనేది క్రియేట్ చేశాను. సో, ఇక్కడ మీకు ఒక యాడ్ డాక్యుమెంట్ అని ఉంది గదా! సో, న్యూ ఫైల్ అని. సో, దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్ అనే ఒక ఎక్స్‌టెన్షన్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకంటే అది ఒక మన హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అది. ఓకే. సో, క్లిక్ ఆన్ ఎంటర్. థాట్స్ ఇట్. మీకు ఒక ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకొక షార్ట్ కట్ చెప్తాను. ఎక్స్‌ప్లనేటరీ మార్క్ ఇవ్వండి. సో, మీకిక్కడ సజెషన్స్‌లో చూపిస్తుంది. సో, ఈ ఐడీ వాళ్ళే మనకి సజెషన్స్ ఇస్తారు. ఎంబెడెడ్ అబ్రివియేషన్ ఉంది గదా! సో, ఈ ఎక్స్‌ప్లనేటరీ మార్క్‌తోని చేసినప్పుడు మనకి ఎంటర్ చేసుకుంటే సరిపోతది. మనకి కొంచెం కోడ్ వచ్చేసింది. థాట్స్ ఇట్. సో, మీకు వీటి గురించి ఇంకా నెక్స్ట్ సెషన్‌లో అయితే ఇంకా క్లియర్‌గా ఉంటాయి. బట్ యాస్ ఆఫ్ నౌ మీకైతే ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయింది. హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్ అని. ఓకే. సో, మీకు ఇదంతా అర్థం కాకపోయినా కూడా పర్లేదు యాస్ ఆఫ్ నౌ. సో, గోయింగ్ ఫార్వర్డ్ మీకింకా డీటెయిల్‌గా అర్థమవుతది. బట్ ఈ సెషన్ ఏంటంటే మీకు ఈ 3 టెక్నాలజీస్ ఉన్నాయి కదా! హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. ఈ 3 థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది నేను ఈ సెషన్‌లో చెప్తాను. ఓకే. డోంట్ బి కన్‌ఫ్యూజ్. అక్కడ ఏముండదు ఇంతలా. ఓకే. అండ్ హియర్ ఒక హెచ్1 అని టైప్ చేయండి. మీకిక్కడ సజెషన్స్ వస్తది. సజెషన్స్ రాకపోతే మాన్యువల్‌గా ఎంటర్ చేయండి. ఓకే. సో, నేను ఎంటర్ చేశాను. సో, మాన్యువల్‌గా ఒకవేళ సజెషన్ రాకపోతే మీరు ఇలా టైప్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ హియర్ నేను దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్‌సైట్ అని అనుకుంటున్నాను. దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్‌సైట్. సో, మనకి హెచ్‌టీఎంఎల్‌లో ట్యాగ్స్ ఉంటాయి. సో, ఇక్కడ ఇదొక ట్యాగ్ ఇది. సో, మనకి ఈ హెచ్1 ఎలా ఉందో క్లోజ్ అయ్యే దగ్గర గూడా హెచ్1 ఉంది. సో, దీన్ని ఓపెన్ ఎండ్ ట్యాగ్ అంటారు. దీన్ని క్లోజింగ్ ట్యాగ్ అనేది అంటారు. ఓకే. దీని లోపడున్న కంటెంట్ అంతా మనకి వెబ్‌సైట్‌లో చూపిస్తది. ఓకే. సో, మీరు ఈ ట్యాగ్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మీకు నెక్స్ట్ సెషన్ నుంచెల్లి టాపిక్ వైస్‌గా ట్యాగ్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం ట్యాగ్స్ ఉంటాయో. ఓకే. సో, మీరు ఈ కోడ్ మాత్రం ఓన్లీ బాడీ లోపలనే రాయాలి. సో, బాడీ లోపడున్న కంటెంట్ మాత్రమే మీకు వెబ్‌సైట్‌లో డిస్‌ప్లే అవుతది. ఓకే. యాహ్! అండ్ ఆఫ్టర్ థిస్ ఇక్కడ మీకు ఒకవేళ మీరు లైవ్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇక్కడ మీకు గో లైవ్ అని వస్తది. రైట్ సైడ్ బాటమ్ ఉంది గదా! సో, గో లైవ్ అని ఉంటది. ఆర్ ఎల్స్ మీకు దీనిపైన డబుల్ టాప్ చేస్తే ఇండెక్స్ ఫైల్ పైన డబుల్ టాప్ చేస్తే ఇక్కడ మీకు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అనే ఆప్షన్ గూడా ఉంది. సో, దానిపైన క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేస్తే ఇట్ విల్ ఓపెన్. ఓకే. సో, నేనేం చేశాను ఇంతకుముందుకు సో, ఇది సైడ్ బై సైడ్ పెట్టుకుందాం. నేను ఇంకొంచెం ఎక్కువ టెక్స్ట్ చేయాలనుకుంటున్నాను. టీజెడ్ఎం. ఓకే. సో, నేను ఇక్కడ టెక్స్ట్ రాసేస్తుంటే ఇక్కడ నాకు కనిపించేస్తుంది. సో, ఈ కంటెంటే మన ఒక వెబ్‌సైట్. ఓకే. అండ్ మనకి హెచ్‌టీఎంఎల్ ఎలా వర్క్ అవుతుందో అనేది అర్థమైంది. మరి సీఎస్ఎస్ ఎలా వర్క్ అవుతది? బ్యాక్‌గ్రౌండ్ బ్లూ కలర్ ఇచ్చేసి కొంచెం నీట్‌గా డిజైన్ లాగా చూపెట్టాలనుకుంటున్నా.
సో, అలాంటి టైంలో మీకు సీఎస్ఎస్ కావాలి. హెచ్‌టీఎంఎల్‌లోని కలర్స్ అవన్నీ డిఫైన్ చేయనీకైతే ఆప్షన్ లేదు. ఓకే. అండ్ ఇక్కడకొచ్చాక మళ్ళీ ఇంకొక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోండి. థాట్ ఈస్ స్టైల్స్ డాట్ సీఎస్ఎస్. ఓకే. సో, ఇందులో ఏం రాయకండి ఇప్పుడే. అండ్ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో మీరు క్రియేట్ చేసిన సీఎస్ఎస్ ఫైల్ ఉంటది గదా! అది దానికి మన హెచ్‌టీఎంఎల్ ఫైల్‌కి ఒక లింక్ చేయాలి. ఓకే. సీఎస్ఎస్‌లో ఉండే కోడ్ అంతా ఈ హెచ్‌టీఎంఎల్ యాక్సెస్ చేసుకొని వర్క్ చేసుకుంటది. ఓకే. ఒక లింక్ అనేదైతే మనం ఫార్మ్ చేసుకోవాలి. సో, ఈ హెడ్ ఉంది గదా! హెడ్ ట్యాగ్ అనేది ఉంది గదా! హెడ్ ఇక్కడ క్లోజ్ అయితుంది. ఇక్కడ ఓపెన్ అయితుంది. అండ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. రైట్? సో, ఇక్కడ లింక్ అనే ఒక ట్యాగ్ ఉంటుంది. సజెషన్స్‌లో రాకపోతే మీరు టైప్ చేసుకోండి. ఓకే. ఓకే. రైట్. సో, ఆర్‌ఈఎల్ అంటే రిలేషన్ ఒక అట్రిబ్యూట్ అయితే మనకి వచ్చేసింది. సో, స్టైల్ షీట్ అనైతే వచ్చేసింది. సో, దాన్నైతే ఏం చేంజ్ చేయట్లేదు. అండ్ హెచ్‌రెఫ్ ఓకే. సో, ఇది బేసికల్లీ లింక్ అన్నట్టు. హెచ్‌రెఫ్ అనేది ఒక లింక్. సో, మనకి ఈ సీఎస్ఎస్ ఫైల్ ఎక్కడుంది? మనకి నెక్స్ట్ స్టెప్‌లోనే ఉంది. అంటే ఇంకొక ఫోల్డర్ అయితే ఇక్కడ క్రియేట్ చేయలేదు నేను. అంటే ఇక్కడ న్యూ ఫోల్డర్ అని క్రియేట్ చేసి అక్కడ సీఎస్ఎస్ ఫైల్ అయితే క్రియేట్ చేయలేదు. సో, హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఎక్కడుందో నేను అక్కడనే సీఎస్ఎస్ కూడా యాడ్ చేసుకున్నా. అంటే ఒక లెవెల్‌లో ఉంది. రైట్? సో, మీరేం చేశారంటే పాత్ ఇవ్వాలి దీనికి. డాట్ స్లాష్ సారీ డాట్ స్లాష్ ఓకే. సో, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చాయి. ఒకవేళ మీకు ఆప్షన్ రాకపోతే మాత్రం మాన్యువల్‌గా ఎంటర్ చేసుకోవాల్సొస్తది. ఓకే. నో ప్రాబ్లమ్. మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎవ్రీథింగ్ వీఎస్ కోడ్ ఇన్‌స్టాలేషన్ అయినా గాని, ఇక్కడ మీకు కోడ్‌లో ఏమన్నా వర్క్ అవ్వకపోవడం గాని, అలాంటి థింగ్స్ అయితే జరుగుతాయి. సో, జరిగినప్పుడు మాత్రం ఒక కామెంట్ చేయండి. ఐ విల్ డెఫినైట్లీ రిప్లై టు దోస్ కామెంట్స్. ఓకే. థాట్స్ ఇట్. ఫైన్. యాహ్! సో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌ని నేను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేశాను. ఓకే. సో, నాకిప్పుడు స్టైల్స్ డాట్ సీఎస్ఎస్‌లో ఏ కోడ్ అయితే రాస్తారో అదంతా కూడా నాకిక్కడ ఈ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో అయితే అప్లై అవుతది. క్లియర్? యెస్. సో, నాకిక్కడ ఒక హెచ్1 ట్యాగ్ అనేది చెప్పాను గదా! సో, హెచ్1 ట్యాగ్‌ని నేనిక్కడ ఒక సెలెక్టర్ లాగా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. సో, మీకు నెక్స్ట్ సెషన్‌లో ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. సో, ఒక చిన్న వెబ్‌సైట్ అయితే తయారు చేసినట్టు ఉంటుంది గదా! సో, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని సో, దానికోసమని ఇంట్రడక్షన్. ఓకే. సో, ఈ హెచ్1 తీసుకొని నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో, బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కలర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఐ వాంట్ సమ్ బ్లూ కలర్. ఓకే. అండ్ మనకిక్కడ బ్లూ కలర్ అయితే యాడ్ అయింది. సో, వెబ్‌సైట్‌లో మీకు కనిపిస్తుంది గదా! బ్లూ కలర్ అయితే యాడ్ అయింది. అండ్ టెక్స్ట్ కలర్ నాకు ఈ బ్లూ పైన వైట్ కలర్ ఉంటే చాలా బావుంటుందని నాకు ఇంటెన్షనల్‌గా లోపల అనిపిస్తుంది. సో, నేను మీకు డిజైన్ అంటే ఇదే. సో, మీకు లోపల మీ మీ బ్రెయిన్‌లో ఎలా అయితే అనిపిస్తదో ఇలా ఉంటే బావుంటుంది అనిపిస్తది గదా! సో, అలాంటి థింగ్స్‌ని మనం ఇక్కడ రాసుకుంటే ఇంకా నీట్‌గా అయిపోతది. ఫాస్ట్‌గా అయిపోతది. సో, జస్ట్ కాపీ పేస్ట్ చేసేలాగా కాకుండా మనకి ఇంకొంచెం ఫాస్ట్‌గా అయితే అర్థమైపోతది. ఓకే. కలర్. ఓకే. కలర్‌లో వైట్. వైట్ ఇవ్వాలనుకున్నాను. ఓకే. అండ్ యాడ్ సమ్ ప్యాడింగ్. సో, మీకు ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ మీకు అర్థం కాకపోతే నో ప్రాబ్లమ్. మీకు ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అయితే ఇంకా చాలా బాగా అర్థమవుతది. అండ్ ప్యాడింగ్ నేను ఒక 20 పిక్సెల్స్ ఇస్తున్నాను. బార్డర్ రేడియస్, కార్నర్స్ ఉన్నాయి గదా! కర్వ్ లాగా ఇస్తది. ఓకే. సో, ఒక 8 పిక్సెల్ ఇద్దాం. గుడ్. నాకైతే ఇక్కడ వరకు ఇది ఓకే. ఫైన్. సో, మనకి సీఎస్ఎస్ ఎలా వర్క్ అవుతుందో కూడా అర్థమైంది. ఇక్కడ హెచ్‌టీఎంఎల్ థిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్‌సైట్ అన్న ఒక టెక్స్ట్ ఉంది గదా! అదేమో హెచ్‌టీఎంఎల్‌లో ఉంది. కానీ ఈ వైట్ కలర్, ఈ గ్రీన్ కలర్, ఈ బ్లూ కలర్ సో, ఇలాంటి థింగ్స్ ఏమో ఎలా ఎక్కడున్నాయి? సీఎస్ఎస్‌లో ఉన్నాయి. ఓకే. సో, ఈ 2 థింగ్స్ అయితే ఎట్లా వర్క్ అవుతున్నాయి ఏంటి అనేదైతే మనకి క్లియర్‌గా అర్థమైంది. అండ్ కమింగ్ టు ద జావాస్క్రిప్ట్. సో, ఫైనల్‌గా జావాస్క్రిప్ట్ ఎలా యూజ్ చేస్తారంటే మనకిక్కడ లింక్ చూజ్ చేసుకొని మనం స్టైల్స్‌నైతే ఇంపోర్ట్ చేసుకొని హెచ్‌టీఎంఎల్‌లో అయితే వర్క్ చేసేలాగైతే చేశాము. సో, సేమ్ ప్రాసెస్ అది గూడా. ఇక్కడ ఇంకొక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకోండి. ఓకే. స్క్రిప్ట్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ మనకి జావాస్క్రిప్ట్ రిలేటెడ్ కోడ్ అంతా ఇక్కడనే ఉంటది. ఓకే. సో, మనకొక లింక్ ఇవ్వాలి గదా! మన హెచ్‌టీఎంఎల్ కోడ్‌లో జావాస్క్రిప్ట్ వర్క్ అవ్వాలంటే ఒక లింక్ అయితే దానికి దీనికి ఇవ్వాలి. ఓకే. సో, నేనిక్కడ ఏం చేస్తున్నానంటే బాడీ లోపల ఓకే. బాడీ లోపల అట్ ది ఎండ్ ఆఫ్ బాడీ ట్యాగ్ దగ్గర ఓకే. స్క్రిప్ట్ అని ఇస్తున్నాను. ఓకే. అండ్ ఒక సోర్స్ ఎక్కడి నుంచెల్లి మనం సోర్స్ తీసుకుంటున్నాం అనేది గూడా ఇవ్వాలి. ఓకే. వన్ స్టెప్ బ్యాక్ స్క్రిప్ట్ డాట్ జేఎస్ క్లియర్? ఓకే. సో, మనకి ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో ఏ జావాస్క్రిప్ట్ అయితే రాసామో అదంతా గూడా ఈ ఇండెక్స్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో వర్క్ అవుతది.
ఓకే. థాట్ ఈస్ ఫైన్. సో, నేనేం చేయాలనుకుంటున్నానంటే ఒక బటన్ పైన క్లిక్ చేసినప్పుడు సో, బటన్ క్లిక్డ్ అనే ఒక టెక్స్ట్‌ని నేను ఇక్కడ దిస్ ఈస్ మై ఫస్ట్ వెబ్‌సైట్ అని ఉంది గదా! అది రీప్లేస్ చేసి బటన్ క్లిక్డ్ అనేది చూపెట్టాలనుకుంటున్నాను. సో, అలాంటి ఆపరేషన్ అనేది ఒక లాజికల్ ఆపరేషన్. అది సీఎస్ఎస్ కూడా చేయలేదు. ఓకే. సో, డైనమిక్ కంటెంట్ అనేది చేంజ్ చేస్తుంది. అక్కడ ఒక లాజిక్ అనేది వర్క్ అవుతుంది. ఒక ఈవెంట్ అనేది వర్క్ అవుతుంది. సో, అలాంటి అన్ని థింగ్స్ కూడా జేఎస్ హ్యాండిల్ చేస్తది. ఓకే. సో, ఎస్1 కిందనే నేను ఇంకొక బటన్ అనేది ఒక ట్యాగ్ ఇస్తున్నాను. ఓకే. జస్ట్ క్లిక్ మీ అనే ఒక బటన్ అయితే తీసుకున్నాను. అండ్ హియర్ నేను ఒక ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ హ్యాండ్లర్‌ని సో, ఇయన్నీ కూడా మీకు కొంచెం ఇంటర్మీడియేట్ లెవెల్ కైండ్ ఆఫ్ థింగ్సే. బట్ అండర్‌స్టాండింగ్ చేసుకోండి. థాట్ విల్ బి ఫైన్. ఓకే. సో, ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఏదో ఒకటి అవ్వాలి అనేది మనం చెప్పాలి దానికి. సో, అదొక ఫంక్షన్‌ని కాల్ చేసుకొని నేను ఆ ఫంక్షన్‌లో ఈ టెక్స్ట్‌ని చేంజ్ చేసేలాగా పెడతాను. సో, ఈ క్లిక్ మీ అన్నప్పుడు ఒక ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతది. ఆ ట్రిగ్గర్ అయిన ఫంక్షన్‌లో ఈ టెస్ట్ చేంజ్ చేసేలాగా ఉంటది. ఓకే. సో, అది కాన్సెప్ట్. నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఒక మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాను. సో, ఈ ఫంక్షన్ రాసుకోవాలి గదా మనం స్క్రిప్ట్‌లో. ఫంక్షన్ మై ఫంక్షన్ అనేది తీసుకొని ఈ index.htmlలో సో, నేనేం చేంజ్ చేయాలనుకుంటున్నాను దిస్ ఈస్ ఫస్ట్ వెబ్‌సైట్ ఉంది గదా! సో, h1లో ఉన్నది చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో, దీనికి ఒక యూనిక్ ఐడెంటిఫైయర్ అనేది ఇవ్వండి. ఐడీ అనేది ఇవ్వండి యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, క్లాస్ నేమ్‌తోని, ట్యాగ్ నేమ్‌తోని గూడా మనం పిలుచుకోవచ్చు. బట్ ఇక్కడైతే మనం ఐడీని యూజ్ చేసుకొనైతే డెవలప్ చేసేద్దాం. ఓకే. సో, హెడ్డింగ్ అనేది ఒక ఐడీ ఇచ్చేశాను. అండ్ ఆ ఐడీతోని మనం ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్‌లో గెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇనిషియల్‌గా. ఓకే. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. సో, ఎలిమెంట్ తీసుకున్నాం ఐడీ ఇచ్చాం కదా అక్కడ. ఆ ఐడీని మనం దీని లోపట ఇవ్వాలి. సో, ఆ ట్యాగ్ అంతా గూడా ఇక్కడొచ్చేస్తది. అండ్ డాట్ ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు యూ క్లిక్డ్ ది బటన్ అనే ఒక టెక్స్ట్‌ని చూపెట్టాలనుకుంటున్నాను. ఓకే. సో, మనకిక్కడ ఫంక్షన్ రెడీ అయింది. అండ్ ఈ ఫంక్షన్‌ని మనం ఆన్ క్లిక్ బటన్ దగ్గరైతే కాల్ చేస్తున్నాం. సో, ఈ బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ జావాస్క్రిప్ట్ రన్ అయ్యి దాని లోపడున్న ఇన్నర్ HTML సో, దాని లోపడున్న కంటెంట్ ఉంటుంది గదా! సో, అది చేంజ్ చేస్తుంది. ఎలా? ఇలా యూ క్లిక్డ్ ద బటన్ అనేలాగా చేంజ్ చేస్తది. ఓకే. జస్ట్ క్లిక్ ఇట్. బటన్ పైన క్లిక్ చేసినప్పుడు నాకు కంటెంట్ అయితే చేంజ్ అయింది. సో, మళ్ళీ రిఫ్రెష్ చేసినప్పుడు యాజ్ టీజ్‌గా అయిపోతది. ఓకే. సో, బటన్ పైన క్లిక్ చేసినప్పుడు ఫంక్షన్ ట్రిగ్గర్ అవుతది. సో, మనకైతే టెక్స్ట్ చేంజ్ అయింది. ఓకే. సో, మీకైతే ఈ 3 టెక్నాలజీస్ అయితే ఎలా వర్క్ అవుతున్నాయనేది మీకు అర్థమైంది. యాస్ ఆఫ్ నౌ. బేసికల్లీ ఎలా ఈ 3 టెక్నాలజీస్ వర్క్ అవుతాయి అనేది నేను ఇక్కడ చూపెట్టాను. సో, మోస్ట్ ఆఫ్ దెమ్ ఏం చేస్తారంటే హెచ్‌టీఎంఎల్ ఫస్ట్ నేర్చుకొని తర్వాత సీఎస్ఎస్ నేర్చుకుంటారు. అండ్ ఆ టైంలో మనకి మూడ్ సరిగ్గా లేకపోయినా కూడా జావాస్క్రిప్ట్ అయితే ఎగిరిపోతది. సో, అలాంటి టైంలో ఈ 3 థింగ్స్ అనేది నేర్చుకుంటే కంబైన్డ్‌గా థాట్ విల్ బి మోర్ ఎఫిషియంట్. ఓకే. సో, మీరు సెపరేట్‌గా జావాస్క్రిప్ట్ నేర్చుకున్నారనుకోండి. సో, దాని యూజ్ కేస్ ఏంటో అర్థం కాదు. ఓకే. జావాస్క్రిప్ట్ ఒక 3 అవర్స్ అని వీడియో చూసి, అది మీరు నేర్చుకున్నా కూడా యూజ్‌లెస్. ఎందుకంటే దాని యూజ్ కేస్ ఏంటనేది మనకు అర్థం కాదు. ఎప్పుడైతే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌తోని జావాస్క్రిప్ట్ నేర్చుకుంటామో దాని యూజ్ కేస్ ఏంటో అర్థమవుతది. ఓకే. సో, దానికోసమని ఈ 3 థింగ్స్ అని ఒక సీరీస్ లాగా అయితే స్టార్ట్ చేశాను. అండ్ మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. సో, ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అవర్ ఛానెల్ అండ్ మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సీరీస్ మీరు ఎలాంటి వెబ్‌సైట్‌నైనా డెవలప్ చేసుకునేలాగా అయితే నేను చూస్తాను. ఈ ప్రాజెక్ట్ మీకిప్పుడు అర్థం కాకపోయినా కూడా పర్లేదు. బట్ ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ అయితే ఇంకా క్లారిటీ అయితే వస్తాయి. ఓకే. సో, మీకెలాంటి డౌట్ ఉన్నా కూడా ఒక కామెంట్ వదిలేయండి. కామెంట్ బాక్స్‌లో. దెన్ ఐ విల్ రిప్లై టు దోస్ కామెంట్స్. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ subscribe to our channel, please do subscribe and support. Then I will make more videos on this series. Thank you so much.